నమస్కారం. ప్రజా సమస్యల పరిష్కార వాహిని సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో 75వ వన మహోత్సవం. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ మరియు నస్పూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్, అధికారులు. మంచిర్యాల పట్టణం హమాలివాడ రజక సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు. రజకుల ఆరాధ్య దైవం మడేలయ్య స్వామి దేవాలయంలో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు. నేరాల నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా నిరోధించడానికి రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు. బెల్లంపల్లి మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రయాణికుల ఆకస్మిక తనిఖీలు. మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ మరియు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్ భవన సముదాయ ఆవరణలో 75వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, డిఆర్డీఏ అధికారి ఎస్ కిషన్, డిపిఓ వెంకటేశ్వర్లు, డిడబ్ల్యూఓ చిన్నయ్య, ఆర్డీఓ రాములు, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సురమల్ల వేణు, కమిషనర్ చిట్యాల సతీష్లు కలెక్టర్ కార్యాలయ సముదాయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ తహసీల్దార్ శ్రీనివాస్, మంచిర్యాల తహసీల్దార్ రమేష్, నస్పూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గెల్లు రజిత, 12వ వార్డు కౌన్సిలర్ బొద్దున సంధ్యారాణి, 19వ వార్డు కౌన్సిలర్ రేగుంట చంద్రశేఖర్, 23వ వార్డు కౌన్సిలర్ డ్యూటీ రాజు, రైలు సతీష్, తిరుపతి, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ ప్రశాంత్, మెప్మా మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ హాస్టల్ను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మున్సిపల్ కమిషనర్తో కలిసి పరిశీలించారు. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ హాస్టల్ను జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మున్సిపల్ కమిషనర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అక్కడున్న విద్యార్థులతో మాట్లాడారు. వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా సరైన జాగ్రత్త చర్యలు పాటించాలని ఉపాధ్యాయులకు సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉండేటట్లు హాస్టల్ సిబ్బంది చర్యలు చేపట్టాలని తెలిపారు. పాఠశాలలో ఉన్న ఖాళీ స్థలంలో కూరగాయల మొక్కలు నాటాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలోని హమలివాడ శ్రీ మడేలయ్య ఆలయంలో జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో మడేలయ్య బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు. మంచిర్యాల పట్టణంలోని హమాలివాడలో శ్రీ మడేలయ్య ఆలయంలో జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో మడేలయ్య బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా నల్లకోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్ కౌన్సిలర్ నల్లశంకర్ మాట్లాడుతూ రజకుల ఆరాధ్య దైవం శ్రీ మడేలయ్య స్వామి ఆలయాన్ని గత 6 సంవత్సరాల క్రితం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించడం జరిగిందని, అందరినీ మడేలయ్య స్వామి ఆరోగ్యంగా ఉంచి వారి కోరికలు తీర్చాలని స్వామిని కోరుతున్నామన్నారు. రజక సంఘం అధ్యక్షులు పారిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆషాఢ మాసంలో చేపట్టే బోనాల పండుగకు మడేలయ్య స్వామికి నల్లశంకర్ పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, ఈ సందర్భంగా కులదైవం మడేలయ్యకు పెద్ద ఎత్తున మహిళలు వర్షాలను సైతం లెక్క చేయకుండా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని అన్నారు. ఈ బోనాల ఉత్సవం స్థానిక హమాలివాడలోని హనుమాన్ సాయి ఆలయం నుంచి డప్పు కళాకారుల ఆటలు, మహిళల నృత్యాల నడుమ మడేలయ్య ఆలయం వరకు మహిళలు బోనాలతో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు కె పోషం, మల్లయ్య, కుమార్, ధర్మయ్య, ఎన్ రమేష్, కండే కృష్ణ, లింగమూర్తి, శ్రీనివాస్, ఎం సతీష్, శేఖర్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
జరుగుతున్న ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో జరుగు మడేలయ్య బోనాల జాతరకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథైన నల్లశంకరన్నకు ఆలయ నిర్మాత ఆయన కృతజ్ఞతలు. అట్లే మంత్రాల రజక సోదరులందరూ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇంత దిగ్విజయంగా జయప్రదం చేయడానికి అందరికీ ధన్యవాదాలు. రజక సంఘం తరఫున బోనాల పండుగ 36 వాడల నుంచి మహిళా తల్లంతా ఎంత వర్షం కొట్టినా మాకు చేతులతో భక్షాంతరం చేస్తున్నాం కాబట్టి ఏదైతే 6 years అవుతుంది టెంపుల్ కట్టి మలయాళ టెంపుల్ నల్లకోటమ్మ లక్ష్మీ టెంపుల్ నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కంటిన్యూగా బోనాలు జరుగుతున్నాయి. అందరూ కూడా రజకులు బాగుంటేనే మన ఇల్లు చల్లగా ఉంటుంది, సమాజం చల్లగా ఉంటుంది. వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకు. కాబట్టి మంచాలకు సంబంధించిన రజకులందరూ కూడా బాగుండాలని మడేల కోరుకుంటున్నాం. మంచిర్యాల రజక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బోనాల పండుగ మడేలయ్య బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటాం ఈసారి అదేవిధంగా జరుపుకోవడం జరిగింది. ఇంటింటికి బోనం తీసుకొని ఇంత పెద్ద ఎత్తున మా మహిళా సోదరిమణులు వచ్చినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత వాన లెక్క చేయకుండా కూడా సోదరిమణులు వచ్చినందుకు వాళ్ళకు పేరు పేరున మా రజక సంఘం నుండి ధన్యవాదాలు చేస్తూ, అదేవిధంగా మరి మా శంకరన్న గారు ఆయన ఏమంటే మాకు ఈ మడేలయ్య గుడి ఇలా ఈ పండుగ అంటే ఆయన ఏమంటే అంతకుముందు మేము ఎక్కడో ఆ బాగులాలో చేసుకుంటాము. అలాంటిది ఇలా శంకరన్న మాకు మడేలయ్య గుడి కట్టించి ఈ ఆలయ దాత ఆయనే జన్మ మేము మర్చిపోకుండా మీ రజకులంతా మీకు రుణపడి ఉంటామని ఇక్కడ తెలియజేసుకుంటాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తుంపల్లి వాగుపై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులను సూచించారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో తుంపల్లి వాగుపై ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులకు సూచించారు. కొమరంభీం ఆసిఫాబాద్ మండలంలోని తుంపల్లి వాగును జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీలతో కలిసి సందర్శించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. గతంలో ఇక్కడ జరిగిన ప్రమాదంలో ఒక బాలుడితో పాటు వ్యక్తి గల్లంతయ్యారు. నేరాల నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా నిరోధించడానికి ముందస్తు చర్యలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసీబీ రవికుమార్ పర్యవేక్షణలో రూరల్ సిఐ అబ్దులుద్దీన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో విస్తృతంగా ప్రతి ఒక్కరిని వారి బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. నేరాల నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా నిరోధించడానికి ముందస్తు చర్యల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ ఆదేశాల మేరకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో రూరల్ సిఐ అబ్దులుద్దీన్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో విస్తృతంగా ప్రతి ఒక్కరిని వారి బ్యాగేజ్లను క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ అబ్దులుద్దీన్ మాట్లాడుతూ, మంచిర్యాల జిల్లా పరిధిలో గంజాయి అనేది పూర్తి స్థాయిలో నిర్మూలన చేయడంలో భాగంగా ప్రత్యేక నిఘా ఉంటుందని, అందులో భాగంగానే ఈరోజు బెల్లంపల్లి రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. గంజాయి, డ్రగ్స్ వాడకం వలన మనిషి జీవితంలో అనేక అనర్థాలు ఏర్పడతాయని, వ్యసనాలకు బానిసలై మత్తు కోసం అడ్డదారులు తొక్కుతూ డబ్బులు సంపాదించాలని, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని, యువతను బానిసలుగా చేస్తున్నారని అన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, మున్ముందు తనిఖీలు మరింత విస్తృతం చేస్తామని అన్నారు. ఈ తనిఖీల్లో బెల్లంపల్లి 2 టౌన్ ఎస్ఐ రమేష్, తాళ్ళగురిజాల ఎస్ఐ నరేష్ కుమార్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ జీఆర్పీ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. శ్రీనివాస్ ఐపీఎస్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా ఈ భాస్కర్ రైల్వే స్టేషన్ బెల్లంపల్లి రైల్వే స్టేషన్ నిబంధించి బెల్లంపల్లి రూరల్ సర్కిల్ గారి ఆధ్వర్యంలో మరియు స్పెషల్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో, అదేవిధంగా నార్కోటిక్ డ్రాగ్ను తీసుకొచ్చి బెల్లంపల్లిలో ఉన్నటువంటి ట్రైన్లను విస్తృతంగా తనిఖీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా
అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బ్యాగులు కూడా చెక్ చేయడం జరుగుతుంది. గత 2 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి రీజియన్ పరిధిలోని శ్రీరాంపూర్, ఆర్కేపీ, ఇందారం, మందమరి, ఖైరుగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. గత 2 రోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని బెల్లంపల్లి రీజియన్లోని పరిధిలోని శ్రీరాంపూర్, ఆర్కేపీ, ఇందారం, మందమర్రి, ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ 5 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో 2 షిఫ్టుల్లో విధులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. బొగ్గు గనుల ఉపరితలంలో భారీగా వరద నీరు చేరడంతో బొగ్గును బయటకు తీసేందుకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఒక్కరోజు 30,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పూర్తి స్థాయిలో వర్షం తగ్గితేనే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు యథావిధిగా ఉత్పత్తి పనులు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతానికి డంపింగ్ యార్డ్, కోల్ యార్డ్లోని బొగ్గును తరలిస్తున్నామని అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో 75వ వన మహోత్సవం. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ మరియు నస్పూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్, అధికారులు. మంచిర్యాల పట్టణం హమాలివాడ రజక సంఘం ఆధ్వర్యంలో ఆషాఢమాస బోనాల ఉత్సవాలు. రజకుల ఆరాధ్య దైవం మడేలయ్య స్వామి దేవాలయంలో బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళలు. నేరాల నియంత్రణ, గంజాయి అక్రమ రవాణా నిరోధించడానికి రైల్వే స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు. బెల్లంపల్లి మంచిర్యాల రైల్వే స్టేషన్లో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రయాణికుల ఆకస్మిక తనిఖీలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
Thank you.